రైతులకు, ఎంఆర్ఓలకు, మిగతా వేదిక మీద ముందున్నటువంటి అందరికీ కూడా పెద్దలందరికీ నమస్కారం. ముఖ్యంగా కొత్తగా గవర్నమెంట్ ఏర్పాటు చేసిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఏదైతే రైతుల ఇబ్బందులు తెలుసుకోవాలని చెప్పి అందరూ ఒక సమావేశం ఏర్పాటు చేసి రైతుల కోసం చట్టం తేవాలని చెప్పి ఏదైతే భావిస్తున్నారో గౌరవ ముఖ్యమంత్రి కూడా ధన్యవాదాలు తెలియజేస్తారు. మనమంతా మేమంతా పేద ప్రజల కోసం చేయాల్సిన బాధ్యత ఉంది. మన చట్టాలు ఆనాటి అవసరాలు పట్టుకొని చాలా చట్టాలు తీసుకొచ్చారు. ఆ చట్టాలు కొన్ని పనిచేస్తే కొన్ని రుచుకులు దూరాడి మోసాలు కూడా జరిగింది. మన దగ్గర ఎండోమెంట్ భూమి ఉంటుంది. ఎండోమెంట్ పక్కన ఉన్నటువంటి రైతు ఎండోమెంట్ భూమిని రిజిస్ట్రేషన్ చేస్తారు. ఆ రైతులు కొన్న వాళ్ళంతా ఇబ్బంది పడతా ఉన్నారు. చిన్న చిన్న ప్రాబ్లం ఉన్నారు. వర్క్బోర్డ్ భూమి ఉంటుంది. లీస్ట్లోనేమో వర్క్బోర్డ్ వస్తుంది, ఇక్కడేమో రిజిస్ట్రేషన్ అవుతా ఉంటారు. మరి ఒక సర్వే నెంబర్లో ఒక ఎకరం భూమి ఉంటే 10 మంది పట్టదారులు ఉంటారు. ఒక ఆయన 4 గుంటలు ఉంటుంది, ఒక ఆయన 5 గుంటలు ఉంటుంది. అట్లా ఒకటే సర్వే నెంబర్లో ఇప్పుడు కొత్త పాస్బుక్లో 20 పేర్లు ఉంటే 20 పేర్లు వస్తుంది. ఎవరైతే రైతు కొనుక్కున్న ఆయన దగ్గర 20 మంది దగ్గర ఉంటే 20 పేర్లు వస్తుంది. దానికి కాకుండా ఒక సర్వే నెంబర్ ఒకటే రైతు ఉంటే అందరి దగ్గర ఒక రైతు కొనుక్కున్నాడు. ఒకటే సర్వే నెంబర్ పేరించి అవన్నీ పాస్ అయి తీసేసి ABCEF అక్కడ పెట్టి అక్కడ రైతులు ఇబ్బంది పడుతున్నారు, ఇక్కడ వీళ్ళంతా కొన్న వాళ్ళు ఇబ్బంది పడతారు. కనుక ఒక సర్వే నెంబర్ ఉంటే ఒకటే నెంబర్ ఇచ్చేసి ఆయన 10 గుంటలు, ఈయన 10 గుంటలు, ఎవరెవరికి ఎంతెంతుందో క్లియర్గా రాస్తే బాగుంటుంది. AB 2-3 కొనుక్కున్న ఒక ఆయన కొనుక్కున్న రైతు 10 మంది దగ్గర కొనుక్కుంటారు. 10 మందికి ఆ ఉంటే ఆ వస్తుంది, ఈ ఉంటే ఈ వస్తుంది. అట్లా వేయకుండా కొనుక్కున్న తర్వాత అన్ని అక్షరాలు కలిపి ఒకటి చేయాల్సిందిగా మనం చేస్తే కూడా బాగుంటుందని చెప్పి నేను భావిస్తాను. అదేవిధంగా జేసీ గారు ఆర్డర్ చేస్తున్నారు. ఒక తెల్ల పేపర్ మీద మొటేషన్ చేసుకుని ఒక ఆయన పాస్బుక్ తీసుకుంటారు. జేసీ గారు ఆర్డర్ చేస్తారు. జేసీ ఆర్డర్ చేస్తే ఆ మొటేషన్ చేసుకున్న హైకోర్టు పోతుంది. హైకోర్టు కేసు పెండింగ్ ఉంటుంది. కానీ ఈ జేసీ ఇచ్చిన ఆర్డర్ చెల్లకుండా ఇంకో ఎంఆర్ఓ ఏం చేస్తారు, దానికి టెక్స్ట్ మ్యాప్ ఇచ్చి HMA పర్మిషన్ ఇస్తారు. HMA లేవాట్ ఇస్తావు. ఇట్లా కాకుండా ఎవరైనా జేసీ ఇచ్చిన ఆర్డర్ను కోర్టులో పెండింగ్ ఉన్న రోజులు కోర్టు డిసిషన్ వస్తే మన ఆర్డర్ ఫెయిల్ అయ్యాడు. అట్లా కూడా చాలా సమస్యలు నడుస్తూ ఉన్నాయి.